సీను అయితే ఆనందికి అలాగే ఆదిత్యకి వాళ్ళిద్దరికీ కూడా భోజనం తీసుకువస్తాడు. ఇంతలో ఆనంది చేతిలో ఉన్న విభూది అయితే కింద పడిపోతుంది. దాంతో ఆనంది చాలా బాధపడుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరిగిందంటే ఏదో అపశకునం జరగబోతుందని నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది. అయ్యో ఆనంది, చెయ్యి జారి కింద పడిపోయింది, కూర్చొని భోజనం తిన ముందు, తర్వాత విభూది గురించి ఆలోచిద్దువు అని చెప్పి ఆదిత్య అంటాడు. దాంతో ఆనంది అయితే భోజనం తీసుకొని అలా విభూది ఎందుకు పడిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళిద్దరూ ఇలా అన్నం కలుపుతూ తినబోతూ ఉంటే ఆనంది పైన బల్లి పడుతుంది. బల్లి పడటంతో ఆనంది అయితే ఒక్కసారిగా లేచి నిలబడి గట్టిగా అరుస్తుంది. ఇక ఆనంది ప్లేట్ అలాగే ఆదిత్య ప్లేట్, ఆ 2 ప్లేట్లు కింద పడిపోతాయి. కింద పడిపోవటంతో ఏమైంది ఆనంది అంటే, నా పైన బల్లి పడింది ఆదిత్య గారు అంటే, ఇదన్నీ చూస్తూ ఉంటే నాకు ఏదో అపశకునంలా అనిపిస్తుంది, ఏదో జరగబోతుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే, అయ్యో ఆనంది, నువ్వు అలాంటి మూఢనమ్మకాలు ఏవి పెట్టుకోకు, అదేదో అలా జరగాలనుంది జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సీను అయితే మరొక ప్లేట్తో భోజనం తీసుకువస్తాడు. ఇక ఒక ప్లేట్లో ఇద్దరం ఎలా తింటామని ఆదిత్య అంటాడు. అయ్యో అమ్మాడి, నువ్వు ఆదిత్య బాబుకి గోరుముద్దలు కలిపేసి పెట్టు అమ్మాడి అని చెప్పి సీను అంటాడు. దాంతో ఆనంది అయితే గోరుముద్దలు కలిపేసి ఆదిత్య చేతిలో పెడుతుంది. ఇక ఆదిత్య అయితే ఆ గోరుముద్దలు తింటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అది చూసి సీను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాడి అది చూసి, ఆదిత్య గారు, నేను పెడుతున్న గోరుముద్దలు తింటున్నారు, ఇలా మా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది, ఇలా పెంచినందుకు నీకు థ్యాంక్స్ శివయ్య అని చెప్పి శివయ్యకు కృతజ్ఞతలు చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న సీను కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.